నమస్తే నమస్తే అండి. అందరికి అందరికి శుభోదయం. 25వ శ్లోకం నిన్న మనం చెప్పుకుంటూ ఒకసారి మళ్ళీ, ఎందుకంటే ఇది కూడా ముఖ్యమైన శ్లోకం అని చెప్పుకున్నాము. 25వ శ్లోకం 25 చూద్దాం. ఆదౌ త్వమే భూత విశేష రూప త్వత్తోదితం జగదిదం సవిశేష జాతం త్వయ్యేవ తిష్టతి తథా త్వయి చావసానే సంలీయతే జలనిధా వివబుద్భుదాదిః. నేనెవరు అనే దాన్ని రమణ మహర్షి ఇలా ఇలా విచారణ చేయటం ద్వారా నేనెవరు అలా విచారణ చేస్తే తెలుస్తుంది అన్నట్లుగా ఈ శ్లోకంలో ఆ నేనెవరు అనే విచారణ చేస్తే ఇప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చాను అనేది మనకి అర్థమవుతుంది. మొదట్లో నువ్వు మాత్రమే చాలా అద్భుతంగా ఉండండి. మరొకసారి చెప్పుకుందాం. దీన్ని జాగ్రత్తగా మనకి అవసరమైన చోట మాత్రం నోట్ చేసుకోండి. ఇది తత్వబోధలో కూడా మనకు వచ్చింది, ఇంతకుముందు కథలో కూడా మనకు వచ్చింది. మొదట్లో నీవు మాత్రమే ఏ విశేషం లేకుండా సత్రూపంలో ఉన్నావు. నీ నుంచే వైవిధ్యం కూడిన ఈ జగత్తు ఉదయించింది. నీలోనే కొంతకాలం ఉంటుంది. చివరికి సముద్రంలో బుడగలు ఎలా సముద్రంలోనే లయమైపోతాయో అలాగే నీలోనే లయమైపోతుంది. మొదట్లో కేవల సత్తా అంటే కేవల చైతన్య స్వరూపమైన నువ్వు మాత్రమే ఉన్నావు. నీకన్నా అన్యంగా మరేమీ లేదు, ఏ వైవిధ్యము లేదు. ఆ తర్వాత నీ నుంచే ఆ జగత్తు అంటే వైవిధ్యంతో కూడిన జగత్తు అంటే జడము చైతన్యము వాటిలతో కూడిన జగత్తు ఉద్భవించింది. నీ నుండే ఆ జడ చైతన్యాలతో కూడిన జగత్తు ఎందుకు ఉద్భవించింది? నీ అవసరం కోసం లేదా నీకు అనుభవాల కోసం, అందుకోసం ఈ జగత్తు సృష్టించబడింది. ఇది కేవల సత్తారూపమైన నాకు, సర్వత్రా రెండవదేదీ లేకుండా ఉన్న నాకు ఏ అవసరాలుంటాయి? నా కోసం అంటున్నావు కదా, మరి నాకు ఏ అవసరాలుంటాయి అంటే ఏ అనుభవాలు కోరుకుంటాను? నిజంగా అయితే నాకే అర్హతలు లేవు, ఏ అవసరాలు లేవు, ఏ కొరతలు లేవు, ఏ కోరికలు లేవు. కాబట్టి నాకైతే ఏమీ అక్కర్లేదు. పైగా నేను ఆనంద స్వరూపాన్ని, కాబట్టి నేను ఏ అనుభవాలని కోరాల్సిన పని లేదు. మరి అలాంటి నాకు ఈ జగత్తుతో పనే ఉంది? నిజంగా నాకే అవసరం లేదు. కానీ పూర్వ సృష్టికి సంబంధించిన సమిష్టి వాసనలు నాలో నిక్షిప్తమై ఉన్నాయి. ఇప్పుడు ప్రళయం అయిపోయి చివరికి మళ్ళీ కల్పం వచ్చే సమయం ఏర్పడింది కదా, ఇప్పుడు నా లోపల ఉన్న సమిష్టి వాసనలు అవి నిక్షిప్తమై ఉన్నాయి. అవి కొంతకాలం అచేతనంగా ఉండిపోయాయి. తగిన సమయం రాగానే అవే అనుభవాల కోసం ప్రేరణ కలిగిస్తున్నాయి. అలా ప్రేరణ ఇవ్వటం వల్ల తగిన అనుభవాలు పొందేందుకు, కర్మలు చేసేందుకు తగిన క్షేత్రాలు, దేహాలు, అనుభవ క్షేత్రాలు ఈ జగత్తు సృష్టించుకున్నారు. అయితే ఈ సృష్టి అంతా నాలోనే జరుగుతోంది. జడ చైతన్యాలతో కూడిన సృష్టి జరిగిపోతోంది. ముందుగా ఏర్పడ్డాయి పంచ తన్మాత్రలు, శబ్ద స్పర్శ రూపరస గంధాలు. మరి ఆ తన్మాత్రల యొక్క సత్వగుణాల అంశతోటి రజోగుణాల అంశాల నుంచి 5 జ్ఞానేంద్రియాలు, 4 అంతఃకరణలు, 5 కర్మేంద్రియాలు, 5 పంచప్రాణాలు, మొత్తం 19 సూక్ష్మ తత్వాలతో సూక్ష్మ శరీరం తయారైంది. ఆ తర్వాత పంచతన్మాత్రల యొక్క పంచభూతాలు, పంచతన్మాత్రల యొక్క తమోగుణ అంశం నుంచి పంచీకరణ చెంది ఈ స్థూల శరీరం తయారయ్యి వాటి కలయికతో స్థూల దేహం, స్థూల జగత్తు, చరాచరాలు అన్ని సృష్టించబడ్డాయి. ఈ ప్రపంచం తయారైంది. వాసనలకు అనుగుణంగా ఈ జగత్తునందు జీవుళ్ళు కర్మలు చేయటం, అనుభవాలు పొందటం జరుగుతూ ఉంది. ఇలా కొంతకాలం సృష్టి కొనసాగి చివరికి అంతా నాలోనే లయమైపోతోంది. మరలా ఎప్పట్లాగా నేను మాత్రమే ఉంటున్నాను. సత్తుగా ఎలా ఉంటున్నాను? కేవల సత్తాగానే ఉంటున్నాను. ఈ మొత్తం వ్యవహారాన్ని అర్థం చేసుకోవాలంటే మనకి స్వప్నావస్థని గుర్తు తెచ్చుకుంటే సరిపోతుంది. నేను రాత్రి పడుకున్నాను, కొంతసేపటికి నిద్ర పట్టింది. శరీరం అచేతనంగా పడి ఉంది. ఆ సమయంలో నాకేమీ అక్కర్లేదు. ఆకలి లేదు, దప్పిక లేదు, కోరికలు లేవు,
కర్మలు కూడా చేయాల్సిన పని లేదు. అసలు ఈ బాహ్య ప్రపంచంతోటే నాకు ఏ సంబంధము లేదు. అంతేనా? ఏ అనుభవాలు కూడా పొందాలని లేదు. అంతటి నిద్ర అన్నమాట. ఇలా ఏ అవసరము లేని నాలో ఒక ప్రపంచం, అదే స్వప్న ప్రపంచం సృష్టించబడింది. ఎందుకు సృష్టించబడింది అంటే, నేను ఇలా ఒక ప్రపంచాన్ని సృష్టించాలి అని అనుకోలేదే. మరి ఎందుకు ఈ స్వప్న ప్రపంచం సృష్టి చేయబడింది? ఎందుకంటే నా మనస్సులో అంతకుముందు చేసిన ఆలోచనలు, కోరికలు, వాటికి సంబంధించిన వాసనలు ఉన్నాయి. ఉదాహరణ చెప్పాలంటే ఒక వాసన, నాకు ఎక్కువ మంది ఉన్న వేదాంత సభలో ఉపన్యాసం చెప్పాలని, అందరూ నా ఉపన్యాసాలకి చప్పట్లు కొట్టాలని, నాకు ఎందరో భక్తులు శిష్యులు తయారవ్వాలని, వాళ్ళందరూ కలిసి నాకు సన్మానం చేసి ఏనుగు మీద ఊరేగించి ఎన్నో సన్మానాలు చేయాలి, నేనెన్నో గ్రంథాలు రాయాలి, దేశ విదేశాల వాళ్ళు కూడా ఆకర్షించబడాలి. ఇదంతా నాలో ఉన్న కోరిక అన్నమాట. ఇలా ఏవేవో నాలో ఆలోచనలు, కోరికలు ఉన్నాయి. ఆ ఆలోచనలే మనస్సులో ముద్రలుగా పడ్డాయి. అవే వాసనలు. అవే వాసనలు. రాత్రి నిద్రపోయిన తర్వాత ఆ వాసనలు మనస్సును ప్రేరేపించాయి. ప్రేరేపించి రెచ్చగొట్టాయి. అక్కడ ఈ వాసనలే సమిష్టి వాసనలు రెచ్చగొట్టి జగత్తుకి కారణమయ్యాయి. ఇప్పుడు నేను స్వప్న ప్రపంచంలో ఈ వాసనలే మనస్సును రెచ్చగొట్టి స్వప్న ప్రపంచాన్ని సృష్టించాయి. రెండిటికి పోలిక చూద్దాం అలా. దాంతో మనస్సు ఒక ప్రపంచాన్ని సృష్టించింది. అయితే ఈ సృష్టి అంతా బయటెక్కడా జరగల, అంతా నా మనస్సులోనే జరుగుతోంది. అలా సృష్టించబడ్డ ఆ స్వప్న ప్రపంచంలో నేను చక్కటి దుస్తులు ధరించి స్టేజీ మీద వెండి సింహాసనం మీద ఆసీనుడయ్యాను. ఎదురుగా వేల మంది జనం, తండోపతండాలుగా ఇసుకేస్తే రాలినంత జనం. అనర్గళంగా నేను ఉపన్యాసాలు ఇస్తున్నాను. ఇలా 11 రోజుల యజ్ఞం జరిగింది. నిర్వాహకులు ఏనుగును తెప్పించి అలంకరించి దాని మీద ఊరేగింపు ఏర్పాటు చేశారు. అలా గంటన్నర సేపు ఊరేగింపు సాగింది. ఈలోపు ఎవరో తొంటరి ఆ ఏనుగు తోక పట్టుకు లాగాడు. దాంతో ఏనుగు బెదిరి పరిగెత్తడం ప్రారంభించింది. జనం చెల్లాచెదరయ్యారు. నేను ఢబీమని కింద పడ్డాను. దాంతో నాకు మెలకువ వచ్చేసింది. ఆ మెలకువ రావటంతో ఇప్పుడు ఆ స్వప్న ప్రపంచం అంతా ఎక్కడికి పోయింది? అదంతా నా మనస్సులోనే లయమైపోయింది. మరి ఇప్పుడు స్వప్నంలో కనిపించిన ఏనుగును ఎక్కడి నుంచి తెచ్చాం? అంత ఖరీదైన వస్త్రాలు ఎక్కడ తెచ్చాం, కొనుక్కొచ్చాం? ఇంతమంది జనాన్ని దేంతో తయారు చేశాం? ఇవన్నీ నేను పడుకోబోయే ముందు తయారు చేసి పెట్టుకున్నానా? లేదే. అవన్నీ మనసులోనే కల్పితం. అంటే మనస్సులోని వాసనలకు అనుగుణంగా ఒక నాటకం కల్పించబడింది. అంటే ఆ నాటకం కూడా ఎలా ఉంది? రియలిస్టిక్ గా ఉన్న నాటకం. అంటే మనస్సులోని వాసనలకి అనుగుణంగా ఈ నాటకం తయారు చేయబడింది. ముందు కేవలం మనస్సు ఒక్కటే ఉంది. అప్పుడు దానికి ఏ వైవిధ్యము లేకుండా ఉంది. ఆ తర్వాత మనస్సు నుండి వైవిధ్యంతో కూడిన ప్రపంచం, అదే స్వప్న ప్రపంచం, జడ చైతన్యాలతో కూడిన ప్రపంచం ఉద్భవించింది. అంతసేపు అలా జరిగింది. చివరికి నా మనస్సులోనే సర్వము అంతమైపోయింది. ఇందులోనే సృష్టించబడింది, ఇందులోనే లయమైపోయింది. అలాగే ఆత్మనైన నేను కేవలంగా వైవిధ్యరహితంగా సత్తా మాత్రంగా ఉన్నాను. నాలో ఉన్న పూర్వ వాసనలు, సమిష్టి వాసనల యొక్క ప్రేరణతో ఈ జగత్ ప్రపంచం, జాగృత్ ప్రపంచం సృష్టించబడింది. ఇదంతా నాలోనే సృష్టించబడింది. నాలోనే కొంతకాలం సాగుతుంది. చివరికి అది నాలోనే లయమైపోయింది. నేను ఎప్పటిలాగా ఆత్మగా, కేవలంగా, సత్తా మాత్రంగా ఉండిపోతాను. అంటే స్వప్నానికి జగత్తుకి, స్వప్నం ఎలా కల్పించబడిందో మనస్సులో, ఈ జగత్తు కూడా అలా నాలోనే కల్పించబడింది. అది సమిష్టి వాసనల ప్రేరణ వల్ల. మరి ప్రపంచమంతా నాలోనే ఉంటే నాకు బయట ఉన్నట్లుగా అనిపిస్తోంది ఏంటి? అంటే నువ్వు ఆత్మవైతే నీలో ఉండేది, నువ్వు జాగృత పురుషుడుగా ఉన్నావు, అందుకే నీకు బయట ఉంటుంది. మరి స్వప్న పురుషుడిగా స్వప్న ప్రపంచం బయట ఉంటుందో, ఎలా ఉంటుందో అలాగే జాగృత పురుషుడి లోపల కూడా, లోపల ఏదైతే ఉందో, జాగృత పురుషుడి లోపలే ఉన్నదో అలాగే ఆత్మనైన నాలోనే ఈ జగత్తంతా ఉంది.
చెప్పాలంటే ఈ జగత్తు బయట లేదు. స్వప్న ప్రపంచం బయట ఉందా? నాకంటే బయట ఉందా? లేదు, నాలోనే ఉంది. మరి జాగ్రత్త ప్రపంచం నాకంటే బయటగా ఎందుకుంటోంది? ఆత్మనైన నాలోనే ఉంది, కానీ నేను ఆత్మగా లేనుగా. జీవుణ్ణి అయ్యేప్పుడు నాకు బయట ఉంది. ఇలా సచ్చిదానంద స్వరూప ఆత్మగా, సర్వవ్యాపక చైతన్యంగా, సత్తాగా ఎప్పుడూ సత్యమే. నేను ఎప్పుడూ ఆత్మనే. ఇలా విచారణ చేయాలి. ఇంకా నా నిజ స్వరూపం అనంతమైన ఆత్మగా ఉండిపోయేందుకు తర్వాత శ్లోకం చెప్తున్నారు విచారణ చేసే పద్ధతి. ఇది కూడా చాలా అద్భుతమైన శ్లోకమే. చూద్దాం. వ్యాపిత్వహేతు బలతో న దిశాస్తి మేంతః నిత్యత్వహేతు బలతశ్చ న కాలతోంతః సర్వాత్మ్యహేతు బలతశ్చ న వస్తుతోంతః తస్మాదనంతమితి మే నిజ రూపమాస్వా. వ్యాపిత్వ హేతు బలతః, సర్వత్రా వ్యాపించి ఉన్న బలమైన కారణం చేత మే నాకు దిశ అంతః న అస్తి, దిక్కుల అంతమంటూ లేదు. నిత్యత్వ హేతు బలతః, ఎల్లప్పుడూ ఉండటమనే బలమైన కారణం చేత కాలత న అంతః, కాలంలో అంతం లేదు. సార్వాత్మ హేతు బలతః, అందరిలో ఆత్మగా ఉన్న బలమైన కారణం చేత వస్తుతః న అంతః, వస్తుపరమైన అంతము లేదు. తస్మాత్ మే నిజ రూపం, అందువల్ల నా నిజస్వరూపం అనంతం ఇది అస్వ, అనంతమని ఉండిపో. ఇవి దిక్కులు, కాలాలు, వస్తువులు ఏ పరిమితులు లేవు అని చెప్పడానికి ఈ శ్లోకం. వ్యాపకం అనే ప్రబలమైన కారణం చేత నాకు దిక్కుల అంతం లేదు. నిత్యత్వం అనే ప్రబలమైన కారణం చేత నాకు కాలంలోనూ అంతం లేదు. సార్వాత్మ భావం కారణంగా నాకు వస్తుపరమైన అంతం కూడా లేదు. అందువల్ల నా నిజస్వరూపం అనంత తత్వం, అలా ఉండిపో. ఈ ప్రపంచంలో అన్ని వస్తువులకి, విషయాలకి దేశకాల వస్తు పరిచ్ఛేదాలు అనే 3 రకాల పరిమితులు ఉంటాయి. దేశము, కాలము, వస్తువు అనే 3 రకాల పరిచ్ఛేదాలు ఉంటాయి. దేశ పరిచ్ఛేదం అంటే, దేశం అంటే ఒక ప్రదేశం. ప్రతి వస్తువు కొంత ప్రదేశాన్ని ఆక్రమించుకుంటుంది. పొడవు, వెడల్పు, ఎత్తు. 10 అడుగుల పొడవు ఉన్నది అంటే 10 అడుగుల పొడవు ఉన్న ప్రదేశాన్ని ఆక్రమించుకుంది. 11 అడుగులు 11 అడుగులో ఆ వస్తువు ఉండదు. అలాగే 2 అడుగుల వెడల్పు అంటే 2 అడుగుల అవతల ప్రదేశంలో అవతలకి అది ఉండదు, 2 అడుగుల్లోనే ఉంటుంది. అలాగే భారతదేశం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఉన్నది అంటే కన్యాకుమారికి ఇటు, కాశ్మీర్కు అటు భారతదేశం లేదు. అంటే భారతదేశ పరిమితి అంతవరకు. అలాగే పరమాత్మకి ఏమన్నా పరిమితి ఉందా? ఆ పరమాత్మకైతే పరిమితి లేదు. భగవంతుని విగ్రహానికైతే పరిమితి ఉంటుంది. ఒక ప్రతీక కానీ, విగ్రహం కానీ, పటం కానీ అయితే ఒక పరిమితి, ఇంత రూపమే అని పరిమితి ఉంటుంది. కానీ నిరాకార నిర్గుణ సర్వవ్యాపక పరమాత్మకు నిత్యత్వం ఎల్లప్పుడూ ఉండటం అనే కారణం చేత కాలం అంతం లేదు, కాలంలో అంతం లేదు. కాలానికి ఈ కాలంలో ఉంటుంది, ఆ కాలంలో ఉండదు కదా, అటువంటిది ఏమీ ఉండదు. సార్వాత్మ భావం కారణం చేత వస్తుపరమైన అంతం లేదు. అయితే భగవంతుని విగ్రహానికైతే పరిమితి ఉంటుంది, కానీ నిరాకారం, నిర్గుణం, సర్వవ్యాపక చైతన్య పరమాత్మకు పరిమితి అంటూ ఏదీ లేదు. పరమాత్మ అంతటా ఉన్నాడు, కింద, పైన, భూమండలం అంతటా ఉన్నాడు. మరి భూమండలానికి ఆవల అక్కడ ఉన్నాడు, దేవలోకాల్లో అక్కడ ఉన్నాడు, అసలు బ్రహ్మాండం అంతటా ఉన్నాడు. మరి బ్రహ్మాండానికి ఆవల అక్కడ కూడా ఉన్నాడు. కాబట్టి పరమాత్మకి మొదలు చివర అంటూ ఏమీ లేవు. ఇది దేశ పరిచ్ఛేదం. బ్రహ్మాండానికి ఆవల ఉన్నాడు అంటే ఆవల మనకి చూస్తే కదా ఎక్కడుందో. మనం మన ప్రదేశాన్ని మించి మనం ఎక్కడికి వెళ్ళలేము, కానీ ఆయనకి ప్రదేశం అంటూ లేదు. అంతటా సర్వత్రా వ్యాపించి ఉన్నదే పరమాత్మ చైతన్యం. అదే దేశ పరిచ్ఛేదం లేదు. దీనికి కారణం పరమాత్మ యొక్క వ్యాపకత్వం, అంతటా వ్యాపించి ఉండటమే. అదే లక్షణం. అందుకే
ప్రహ్లాదుడు ఏం చెప్తాడు? ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికి చూసినా అందందే కలడు దానవాగ్రిని వింటే. ఓ రాజా, నువ్వు వింటే చక్రి ఇక్కడ అక్కడ అని కదా, అన్ని చోట్ల ఉన్నాడు. చక్రి అంటే శ్రీహరి అన్నమాట. శ్రీకృష్ణుడు తన నోట బ్రహ్మాండాన్ని చూపటంలోని ఆంతర్యం కూడా పరమాత్మ సర్వవ్యాపకుడు. నోటిలో ఎప్పుడు చూపించాడు? యశోదమ్మకు చూపించాడు, తల్లికి. తన నోటిలో బ్రహ్మాండాన్ని ఎలా ఎలా చూపించాడు? ఎందుకు చూపించాడు? అంతటా ఉన్నాను, నీకు కనిపించే, నీకు ఎదురుకుండా ఉన్నాను. అలాగే నువ్వు ఈ బ్రహ్మాండంలో ఉన్నావు, ఆ బ్రహ్మాండంలో నేను కూడా ఉన్నాను. అలాగే విశ్వరూప సందర్శనంలో కూడా అర్జునుడు మళ్ళీ తనకు తాను కనిపిస్తాడు అందులోనే. అంతటా ఉన్నవాడు పరమాత్మ, సర్వవ్యాపకుడిని అని చెప్పటానికే ఈ లీలలు చూపిస్తాడు శ్రీకృష్ణుడు. బ్రహ్మాండానికి ఆవల కూడా ఉన్నాడని తెలియజేయటానికే ఈ లీల చూపించాడు. కాబట్టి పరమాత్మనైన నాకు దిక్కుల అంతం లేదు. ఇంతకీ ఎవరా పరమాత్మ? ఇంతకు ముందు ఇందాక చెప్పుకున్న శ్లోకం, ఈ శ్లోకం, 2 శ్లోకాలు కలుపుకోవాలి. ఆ కలుపుకున్నప్పుడే మనకి ఇది బాగా అర్థమవుతుంది. ఇంతకీ ఆ ఎవరు నేను? అది కూడా నేనే. ఆ నేను అన్నది ఎవరో కాదు, అది నేనే. నేనే అక్కడ అన్నిగా స్వప్న ప్రపంచంలో అన్ని కూడా అందులోనే సృష్టించబడ్డాయి. ఈ జగత్తంతా కూడా అందులోనే సృష్టించబడింది. అదే ఇక్కడ చెప్తూ, పరమాత్మనైన నాకు దిక్కుల అంతం లేదు అంటే, ఇదంతా 2 శ్లోకాలు కలుపుకున్నప్పుడు ఈ నేను అన్నది ఎవరో తెలుస్తుంది. కాల పరిచ్ఛేదం కూడా లేదు. అంటే కాలం మరో రకమైన పరిమితులు పెడుతుంది. ఈ కాలంలో ఉన్న వస్తువు మరో కాలంలో ఉండదు. ఇప్పుడు వేసవ కాలంలో మామిడి పళ్ళు ఉన్నాయండి. డిసెంబర్ నెలలో ఈ మామిడి చెట్టుకి మామిడి కాయ అయినా వస్తుందా? అంటే ఎక్కడో వస్తున్నాయి కదండి, పండిస్తున్నారంటే అవి కాదు, స్వతः సిద్ధంగా. ఆ మామిడికాయలు అప్పుడు వస్తాయా? అప్పుడు మల్లెపూలు వస్తాయా? ఈ కాలంలో ఉండేవి, ఏ కాలంలో దొరికేవి ఆ కాలంలోనే ఉంటాయి. ఆ కాలం దాటిపోతే ఇంకా మళ్ళీ కనుమరుగైపోతాయి. మళ్ళీ ఆ కాలం వచ్చినప్పుడే మళ్ళీ అవి మనకి కనిపిస్తాయి. అలా కాల పరిమితి అనేది ఉంటుంది. ఈ రోజున్న వ్యక్తి కొన్నాళ్ళకి కనుమరుగైపోతాడు. ఎంతటి గొప్ప రాజులైనా చక్రవర్తులైనా ఒక కాలంలో ఉంటారు, మరొక కాలంలో కనిపించరు. చివరికి కాలాలలో పెద్దదైన సంవత్సరానికి కూడా పరిమితి ఉంది, యుగానికి పరిమితి ఉంది, మహాయుగానికి పరిమితి ఉంది, కల్పానికి పరిమితి ఉంది, చివరికి సృష్టికర్త బ్రహ్మకి కూడా పరిమితి ఉంది. ఆయన ఆయువు కూడా 100 దివ్య సంవత్సరాలు. అంటే ఒక్కొక్క దివ్య సంవత్సరం 360 సంవత్సరాలు మనకి. అలాంటివి 100 దివ్య సంవత్సరాలంటే 360 ఇంటూ 100, 36,000 సంవత్సరాలు. అది బ్రహ్మగారి యొక్క ఆయుష్కాలం, అంతే కదా. కానీ పరమాత్మకి మాత్రం కాల పరిమితి లేదు. అంటే ఎంత బ్రహ్మ సృష్టించిన బ్రహ్మకు కూడా కాల పరిమితి ఉంది, కానీ యుగాలకి కాల పరిమితి ఉంది, మహాయుగాలకి కాల పరిమితి ఉంది, అన్నిటికీ కాల పరిమితి ఉంది. ఒకప్పుడు పుట్టే, ఒకప్పుడు అవి నశించిపోతాయి. కానీ పరమాత్మకి కాల పరిమితి లేదు. ఆయన నిత్యుడు. ఆయన అంటే పరమాత్మ నిత్యుడు, శాశ్వతుడు. కాబట్టి అన్ని కాలాలలో, అన్ని యుగాలలో ఉండేది పరమాత్మ. పరమాత్మనైన నాకు కాలంలో అంతం లేదు. నేను అన్ని కాలాల్లో ఉండేవాడిని. అసలు నేను లేని సమయం అంటూ లేదు. ఇది అది అని లేదు, నేను అన్ని సమయాలలో నేనే ఉన్నాను. ఇది కాల పరిచ్ఛేదం. మూడోది వస్తు పరిచ్ఛేదం. వస్తువుల యొక్క గుణాలను బట్టి పరిమితులు ఉంటాయి. తీపి అనే గుణం చక్కెరలో, బెల్లంలో ఉంటుంది. మరి వేపకాయలో ఉండదు తీపి, మిరపకాయలో ఉండదు. అంటే తీపి కొన్ని వస్తువుల్లోనే ఉంటుంది, కొన్ని వస్తువుల్లో ఉండదు. ఇది వస్తు పరిచ్ఛేదం. మరి కారం, మిరపకాయలో కారం ఉంటుంది, అలాగే మనం మిరియాల్లో కారం ఉంటుంది, అలా కొన్నిట్లలో కారం ఉంటుంది. చెరుకు ముక్కలో కారం ఉంటుందా? ఉండదు కదా. అలా వస్తు పరిచ్ఛేదం అంటే అది కొన్నిట్లలో మాత్రమే ఉంటుంది. సంతాన శక్తి మనుష్యుల్లో, జంతువుల్లో ఉంటుంది, కానీ రాళ్లల్లో ఉండదు. ఇది వస్తు పరిచ్ఛేదం. కానీ సర్వవ్యాపకమైన పరమాత్మ సర్వములోను అంతటా అంతరాత్మగా ఉండే పరమాత్మకి ఈ వస్తు పరిచ్ఛేదం అంటూ ఉండదు. అన్ని వస్తువులలో, అన్ని ప్రాణులలో పరమాత్మ ఉంటాడు. ఇది అది అని లేదు.
నీ కంటికి నీ మనసుకి తోచిన అన్నింట్లలో ఉన్నది పరమాత్మే. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థిత ఈశ్వర సర్వభూతానాం ఉద్దేశ్య అర్జున్ తిష్టతి. కాబట్టి పరమాత్మనైన నాకు వస్తుపరమైన అంతమనేది లేదు. హిరణ్యకశిపుడికి స్తంభంలో కనిపించాడు పరమాత్మ. మరి ప్రహ్లాదుడికి, హిరణ్యకశిపుడికైతే స్తంభం నుంచి వచ్చాడు. ప్రహ్లాదుడికి ఏనుగులో, పాములో, విషంలో, సముద్రంలో అంతటా కనిపించాడు. అంటే దీన్ని బట్టి పరమాత్మనైన నాకు ఏ విధమైన పరిమితులు లేవు. నేను అనంతుడను, సర్వవ్యాపకుడను, సర్వాంతర్యామిని అని నిత్యము నిరంతరము భావన చేస్తూ ఉండాలి. దీంతో విచారణ పూర్తయింది. గురువు విచారణ చేయమన్నారు కదా, ఆత్మ విచారణ. ఇప్పటి వరకు శిష్యుడు ఆత్మ విచారణ చేశాడు. గురు బోధ ముగిసిపోయింది. ముగింపు వాక్యాలని తెలియజేస్తున్నాడు గురువు. తర్వాత శ్లోకం చూద్దాం. ఇప్పుడు ఇంతవరకు బోధ మనకి అర్థమైందా? ఆ పరమాత్మ ఎవరో, నాలో ఏవైతే ఉన్నాయో, ఇలా విచారణ చెయ్యగా 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 నేనెవరో అర్థమవుతుంది. అదే రమణ మహర్షి చెప్పిన నేనెవరు అనే ప్రశ్న మీరు మొదట వేసుకుంటే ఈ విచారణ అంతా కొనసాగుతూ ఉంటుంది. ఆ విచారణలో ఇవి అంతటా ఉన్న నేనెవరిని, నాకైతే ఇవన్నీ సృష్టించాల్సిన అవసరమే లేదు. మరి నేనెందుకు సృష్టిస్తున్నాను? నా లోపల నిద్రాణంగా ఉన్న అనేక జీవుల యొక్క వాసనలు, సమిష్టి వాసనలు ప్రేరణ చెందుతుంటే అవి అనుభవాలు పొందటం కోసం సృష్టి చేయమంటున్నాయి. అంతేగా నాకైతే సృష్టి చేయాల్సిన అవసరం లేదు. అక్కడి నుంచి మొదలుపెట్టి మనం విచారణ చేయటం మొదలు పెడితే ఇక్కడ వస్తు పరిచ్ఛేదం నేను ఇది ఏ ప్రదేశంలోనూ ఉండదు. నాకు కాలంతోనూ సంబంధం లేదు, వస్తువుతో సంబంధం లేదు, నాకంటూ పరిమితులు ఏమీ లేవు అని మనకి అర్థమవుతుంది. ఇదంతా విచారణ. తర్వాత శ్లోకం. ఏవం నిరంతర సమాధి వసాన్నిరాధి జ్ఞానాగ్నిదగ్ధ సహకారణ జన్మ బీజ ఆవిర్భవన్నిజ సుఖానుభవైక తృప్త బ్రహ్మైవ నూన మిహ సంభవసి ధ్రువం త్వం. ఏవం నిరంతర సమాధి వశాత్, ఇలా నిరంతరం సమాధిలో ఉంటున్నందువల్ల నిరాధి మానసిక తాపాలన్నీ తొలగిపోయి సహకారణ జన్మ బీజ మళ్ళీ మళ్ళీ జన్మకు కారణమయ్యే వాసనలన్నీ జ్ఞానాగ్ని దగ్ధ జ్ఞానమనే అగ్ని ఆవిర్భవన్ అనుభూతితో జనించే నిజ సుఖానుభవ ఏకతృప్తి సుఖాన్ని పొందుతూ సంతృప్తి చెందినవాడవై నూనం ఖాయంగా త్వం ఇహ నీవు ఇక్కడే బ్రహ్మ ఏవ సంభవసి ధ్రువం బ్రహ్మంగానే ఉండిపోతావు. ఇది నిశ్చయం. ఇది గురువు యొక్క గురు బోధ ముగిసిపోయింది. గురువు ఈ విధంగా చెప్తున్నారు శిష్యులకు అన్నమాట. ఈ విధంగా నిరంతర సమాధిలో ఉంటూ ఉన్నందువల్ల మానసికమైన తాపాలన్నీ వదిలిపోతాయి. మళ్ళీ మళ్ళీ జన్మించడానికి కావలసిన విత్తనాలు, అవే వాసనలు అన్ని జ్ఞానమనే అగ్నిలో నేను ఆత్మని, నేను బ్రహ్మాన్ని అనే నిశ్చయంలో దగ్ధమైపోయి ఆత్మానుభూతిలోనే సుఖాన్ని పొందుతూ సంతృప్తి చెందినవాడై తప్పకుండా ఇక్కడే నువ్వు పరబ్రహ్మమే అవుతావు అని ఆశీర్వదించారు శిష్యులు, గురువు శిష్యుణ్ణి. ఇంతవరకు 16వ శ్లోకం నుండి చెప్పిన విచారణ మార్గాన్ని ఆశ్రయించి నిరంతరం నేను ఆత్మనని, ఆత్మ అంటే బ్రహ్మమని, కాబట్టి నేను బ్రహ్మాన్ని అనే నిశ్చయం కలిగేంత వరకు విచారణ చేసి అలా అనంతమైన బ్రహ్మంగా నిలిచిపోవటమే సమాధి. సమాధి అనే మాటకు అర్థం సమబుద్ధి. అంటే బుద్ధి కదలకుండా స్థిరంగా ఎప్పుడు ఆత్మలోనే నిలిచిపోవటం. సమాధి అంటే కదలకుండా కూర్చోవటం కాదు. అక్కడ బుద్ధి కదలకుండా నిశ్చయంగా ఆత్మలో అలా నిలబడి ఉండిపోవటం, ఆత్మగానే ఉండిపోవాలి. అంటే మనస్సు బుద్ధి రెండు కూడా ఆత్మలోనే లయమైపోతాయి. చెప్పాలి అంటే ఇంకా మళ్ళీ లేచే పరిస్థితి లేకుండా అందులోనే ఉండిపోతాయి, ఆత్మగానే ఉండిపోవాలి. అలా ఉండటం ఎప్పుడో ఒకసారి ప్రయత్నం చేసినప్పుడు
గుర్తు వచ్చినప్పుడు అప్పుడు కాదు, ఏదో ఒక రోజో సాధన చేస్తున్నప్పుడు కాకుండా నిత్యము నిరంతరము ఆ బ్రహ్మ భావనలో ఉండిపోవాలి, నిలిచిపోవాలి. అలా నిలిచిపోవాలంటే విచారణ చెయ్యాలి. ముందుగా ఫస్ట్ ఏమేం ఇక్కడ మళ్ళీ గుర్తు చేస్తున్నారు సాధనలు. ఒక్కొక్క సాధన మళ్ళీ చెప్తున్నారు, చూద్దాం. జడమే చైతన్యం. అసలు జడం అంటే ఏంటి, చైతన్యం అంటే ఏంటి, ఏవి జడమైనవి, ఏది చైతన్యమైనది, దాన్ని విడగొట్టాలి. ఈ దేహం జడమా చైతన్యం, మనస్సు జడమా చైతన్యం, ఇంద్రియాలు జడమా చైతన్యం. మళ్ళీ అక్కడి నుంచి 16వ శ్లోకం నుంచి నాకు గుర్తు తెచ్చుకోవాలి. ప్రాణాలు జడమా చైతన్యం. ఇలా జడ చైతన్యాలను విడగొట్టి చూచి తాను జడమైన దేహం ఇది కాదని, అలాగే జడమైన దృశ్యమైన ప్రాణము, మనస్సు, బుద్ధి ఇవేమీ కాదని, వీటన్నిటినీ తెలుసుకునే స్థితిని, అదే ఆత్మని అని గ్రహించాలి. అలా నిరంతరం విచారణ ద్వారా నేను చితిని అని గ్రహించి, చితినైన నేను ఈ దేహేంద్రియ మనోబుద్ధులని కేవలం సాక్షిగా చూస్తున్నాను. మరి నేను చితిని కదా, అందుకు సాక్షిగా చూస్తున్నానని, వీటి వృత్తులు అంటే పనులు కర్మలు, వీటి వృత్తులను కేవలంగా గమనిస్తున్నాను. వాటిని ఇది చెయ్యి అది చెయ్యి అని కూడా చెప్పను, గమనిస్తున్నాను అని సాక్షి భావన చేయాలి. ఈ దేహాన్ని గాని ఇదేది సత్యం కాదు. ఇవి చితినైన నాలో అంటే ఆత్మనైన నాలో ఈ దేహము, జగత్తు, ప్రపంచం, కంటికి కనిపించేవన్నీ నాలోనే కల్పించబడ్డాయి, ఇవన్నీ మిథ్య అని గ్రహించాలి. ఇది ఒకటోది. జీవుడి యొక్క జగత్తు, జాగృత్, స్వప్న, సుషుప్తి, ఈ 3 అవస్థలు, ఇది రెండవది అనమాట. ఒక విచారణ అయింది. ఏది జడ చైతన్యాలను విడగొట్టి, ఇప్పుడు అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి మనం గుర్తు చేసుకోవాలి. దేహ మనోబుద్ధులు ఏవి నేను కాదు, ఇవి నాలోనే కల్పించబడ్డాయి. ఈ జగత్తు, ఈ దేహేంద్రియ మనోబుద్ధులు అన్ని కూడా నాలో కల్పించబడ్డాయి, కాబట్టి ఇవన్నీ మిథ్య అని గ్రహించాలి. తర్వాత జీవుడి యొక్క జాగృత, స్వప్న, సుషుప్తి, ఈ 3 అవస్థలకి, ఆ అవస్థల్లోని జీవుడి యొక్క అనుభవాలకి నేను చూసేవాణ్ణి, కేవల సాక్షిని. నా వల్లనే దేహేంద్రియాలు వాటి ధర్మాలు నిర్వహిస్తున్నాయి. దేహం చేసే పనులు దేహం ఇంద్రియాలు చేస్తున్నాయి, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం చేసేవి అవి చేస్తున్నాయి. అలా నిర్వహించగలుగుతున్నాయని, వాటి వృత్తులని, అవి చేసే పనులని నేను తెలుసుకుంటున్నానని, అలా తెలుసుకునే నాకు అవస్థలు గాని, సృష్టి, స్థితి, లయాలు అన్ని అవస్థలేవు లేవని, సృష్టి, స్థితి, లయం అన్ని నాలోనే కల్పించబడ్డాయని, నేను దేశము, కాలము, వస్తు పరిచ్ఛేదాలు లేని సర్వవ్యాపక సర్వాంతర్యామినైన పరమాత్మను, ఆది మధ్య అంత, ఏమీ లేని, రహితము అంటే లేకపోవటం, ఆది మధ్యాంతరహితుడనము, మొదలు లేదు, మధ్య లేదు, చివర లేదు, అలాంటి ఆది మధ్యాంతరహితుడనని, అనంతుడనము, అనంతుడనంటే నాకు అంతమే లేదు అని నిత్యము నిరంతరము విచారణ చేస్తూ ఉంటే బుద్ధి నిజస్థితిలో, నిజస్థితి అంటే ఆత్మస్థితి, మన నిజస్థితి ఏంటి, స్వస్వరూపం. అసలు నా యొక్క స్వస్వరూపం ఆత్మస్థితి, అదే నా నిజస్థితి. ఆ నిజస్థితిలో నిలిచిపోతుంది. అలా నిలిచిపోవటమే సమాధి. అంటే బుద్ధి ఇంకా ఏ కదలికలు లేకుండా ఆత్మలో అలా నిలిచిపోవటమే సమాధి. అలా సందేహాలు, శంకలు తీరిపోయి తాను దేహ మనోబుద్ధులకు వేరైన ఆత్మనని, అంతటా ఉన్న బ్రహ్మాన్ని అని గ్రహించి దేహేంద్రియ మనోబుద్ధులతో అప్పటి వరకు ఉన్న తాదాత్మ్యాన్ని పూర్తిగా వదిలిపెడితే జీవభావం పూర్తిగా అంతమైపోతుంది. ఇంకా దీన్ని ఎప్పుడైతే నేను సాక్షిగా చూస్తున్నానని మనకి అర్థమవుతుందో, ఇది నేను అనే భావన పోతుంది, తొలగిపోతుంది. అలా ఎప్పుడైతే తగ్గిపోతుందో జీవభావం తగ్గిపోతుంది, అలా అంతమైపోతుంది. అది జ్ఞానాగ్ని. మరి ఈ జ్ఞానాగ్నిలో సమస్త కర్మఫలాలు, వాసనలు అన్ని ఇంకా రాబోయే జన్మలకంటూ ఏమి మిగలవు, అన్ని భస్మీపట్లమైపోతాయి. అంటే ఆ జ్ఞానాగ్నిలో దగ్ధమైపోతాయి, అంటే పూర్తిగా సంపూర్ణంగా తొలగిపోతాయి అని అర్థం చేసుకోవాలి.
అంటే ఆత్మగా బ్రహ్మంగా ఉన్న వాడికి వాసనలుండే ప్రసక్తే లేదు. ఆత్మకి వాసనలుంటాయా? గత జన్మ వాసన. ఆత్మకి గత జన్మ ఇంతకు ముందు జన్మలోని విషయాలన్నీ కూడా అవన్నీ ఉన్నాయా? కర్మలు ఉన్నాయా? వాసనలు ఉన్నాయా? అవేం లేవుగా. అంటే ఇప్పుడు నువ్వెవరివి? ఆత్మని పూర్తిగా ఆత్మగా ఉంటున్నావు కదా, బట్ నీకు వాసనలు, కర్మలు, కర్మఫలాలు మొత్తం అన్ని దగ్ధమైపోయి వ్యానిష్, ఏమీ లేదు. ఆ వాసనలే బ్రహ్మముగా ఉన్నవాడికి వాసనలు ఉండే ప్రసక్తి లేదు. ఆ వాసనలే తిరిగి జన్మకు బీజాలు కాబట్టి వాసనలు రద్దయితే జన్మకు బీజాలు కూడా రద్దవుతాయి. ఉన్నాయి బీజాలు, వాటిని అన్నిటిని వేయించేసాం, ఒక మూకుళ్ళ వేయించేసాం. వేయించేస్తే అవి మొలకలెత్తుతాయా? మొలకలెత్తవు. చింతగింజలు ఉన్నాయి, ఏదో వైద్యం కూడా చెప్తున్నారు మోకాళ్ళలో గుజ్జు పడుతుందని. చింతగింజలు తెచ్చుకుని చింత మొక్కలు వేద్దామని తెచ్చారు. కాసిన ఎన్ని గింజలు తీసి అదేదో వైద్యం చేద్దాంలే అని చెప్పి వాటిని బాగా వేయించేశారు. వేయించేసి నీళ్లలో పోసి బాగా నానబెట్టి అవి బాగా మెత్తగా నానిన తర్వాత వాటిని మిక్సీలో వేసి మిక్సీ బ్లేడ్ విరిగిపోతాయి. ఆ బాగా అవేదో మెత్తగా నానబెట్టి వాటిని నేను మెత్తని పౌడర్ తయారు చేసి దాన్ని మళ్ళీ ఎండబెట్టి ఆ మెత్తని పదార్థాన్ని మళ్ళీ ఎండబెట్టి పౌడర్ చేసి అది నీళ్లలో కలుపుకుంటే మోకాళ్ళలో గుజ్జు పెరుగుతుంది అని ఇప్పుడు చాలా మంది వైద్యులు చెప్తున్నారని. ఇన్ని గింజల్లోంచి అంటే ఇన్ని గింజల్లోంచి ఇన్ని గింజలు చింతగింజలు తీసి మనం వేయించేసాం. మిగిలిన గింజలు అలాగే ఉన్నాయి. ఆ గింజలు ఎక్కడికి తీసుకెళ్తాం? ఖాళీ ప్రదేశము, బంజరు భూములు ఇలాంటివి ఉంటాయి కదా. వర్షాకాలం వచ్చే ముందు ఆ గింజల్ని ఒక్కసారి వెదజల్లితే చింత మొక్కలు వస్తాయి. మనం వేయించిన గింజలు మళ్ళీ వెదజల్లితే వస్తాయి ఆ మొక్కలు? మూకుట్లో వేయించిన గింజలు కనీసం మన గోలల్లో ఒక గింజ పాతి పెట్టినా మొక్క వస్తుందా? మొలక మాడిపోయింది, ఇంకా మొలక వచ్చే అవకాశం లేదు. అలా ఈ వాసనలన్నీ దగ్ధమైపోయాయి, మొలకలన్నీ పోయాయి, వేగిపోయాయి. ఇంకా అవి ఎంతసేపు నానబెట్టినా అందులో చింత మొలక కూడా రాదు. మొలకంతా కూడా పోయిందనమాట. అది వచ్చే మొలక వచ్చే పదార్థం వేగిపోయింది. చింతపిక్కల పొడి అని ఇప్పుడు దాని వల్ల అది బాగుందట. చాలా మంది మోకాళ్ళు ఒకటే కాదు, జాయింట్స్ లో ఆ గుజ్జు అనేది తగ్గిపోయి పెయిన్ వస్తుంది, అవి అన్ని కూడా రాపిడికి ఇబ్బంది పడుతున్నారని ఆయుర్వేదంలో దాని మందుగా తయారు చేసి ఇస్తున్నారు. మనం లేవు అంటానికి ఏం లేదు, మనకంత పరిజ్ఞానం లేదు, మనకి తెలియదు కాబట్టి లేదనుకుంటున్నాం. ఆయుర్వేదంలో ఎన్నో ఉన్నాయి మనకు తెలియని ఎన్నో విషయాలు. అవి చెప్పినప్పుడు మనం అర్థమైతే అర్థం చేసుకుందాం, లేకపోతే వదిలేయాలి. అలా ఇది ఒక ఉదాహరణగా చెప్పుకున్నాం. నిజంగా మీ దగ్గర ఉంటుందని నాకు తెలియదులేండి, కానీ అది చింతగింజల పొడి వాడుతుంది. అది మోకాళ్ళ నొప్పులు ఒకటే కాదు, అన్ని జాయింట్స్ కి, కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాతం ఉన్న వాళ్ళు కూడా, ఆ జాయింట్స్ లో ప్రాబ్లం ఉన్న అన్నిటికీ కూడా అది ఫ్రీ అవుతుంది అని, అది బాగుంటుంది అని చెప్పి వాడుతున్నారు. ఓకే, అది ఒక ఉదాహరణగా తీసుకున్నాం. అలా ఎన్ని గింజలు మొక్కలు వేయటానికి తెచ్చుకుంటే చింతపండు కొనుక్కుని గింజలు తీసినవే, అది మొక్కలు వేద్దాము, ఖాళీ స్థలంలో వేస్తే కనీసం మొక్కలైనా వస్తాయి, పెరిగినంత కాలం పెరుగుతాయి, పెరిగినవి పెరుగుతాయి, పోయినవి పోతాయి అని ఆ గింజలు వేద్దాము. ఇంకా ఏంటి, పూర్వం పొలం గట్లు కాదు, సరిహద్దు గట్ల మీద కూడా వేశారు, రోడ్ల పక్కన వేసేవారు. రోడ్ల పక్కన చింత చెట్లు విరివిగా ఉండేవి. చాలా ప్రదేశాలకు మనం రోడ్ వెళ్తుంటే, పల్లెటూర్ల వైపు వెళ్తూ ఉంటే, ఇక్కడ సిటీల్లో మనకి కనిపించవు కానీ పల్లెటూళ్ళ వైపు వెళ్తుంటే రోడ్ల పక్కన చింత చెట్లు చాలా ఎక్కువ ఉంటాయి. చింతకు అంటే రోడ్ల పక్కనే కాదు, కొద్దిగా లోపలికి అనమాట, కొద్దిగా వెనక్కి. ఇప్పుడంటే రోడ్లు పెద్ద పెద్ద రోడ్లు వేసేసారు కాబట్టి చెట్లు కొట్టేశారు, కానీ వెనక్కి పెద్ద పెద్ద చింత చెట్లు ఉండేవి. ఆ చింత చెట్లు ఒకదాని పక్కన ఒకటి ఉండేటప్పటికల్లా మొత్తం రోడ్డంతా చల్లగా ఉండేది, అటు ఇటు కూడా ఉండేవి. చింతే కాదు, అన్ని రకాలు కూడా, వేప, చింత, కానుగ, మర్రి, రావి, అనేక చెట్ల మూలాన ఆ వేసవ కాలం మొత్తం ఆ వెహికల్లో వెళ్తున్నా, నడిచి వెళ్తున్నా కూడా, సైకిల్ మీద వెళ్లే వాళ్ళకి కూడా అక్కడ చల్లగా ఉండేది. అలా ఉండేవి. అప్పుడంటే ఆ చెట్లు కొట్టి రోడ్లు వెడల్పు చేశారు కాబట్టి చెట్లు చాలా చోట్ల లేవు. మరి అలాంటి గింజల్లోంచి కొన్ని గింజలు తీసి వేయిస్తే ఈ గింజలు మొలకెత్తాయి.
ఎందుకు మొలకెత్తమంటే మొలక వచ్చేది అది నశించిపోయింది. మన వాసనలు కర్మఫలాలు అలాంటి మొలకలు వచ్చేవి, అంటే మళ్ళీ జన్మకు వచ్చేవి. ఆ జన్మకు రాకుండా ఇక్కడ ఏమైపోయాయి, ఈ జన్మలోనే వేగిపోయాయి, దగ్ధమైపోయాయి, నశించిపోయాయి. అందుకు నీ ఉదాహరణ మనం చెప్పుకున్నాం. అలా నశించిపోతే ఇక పుట్టుకే ఉండదు. నేను కాబట్టి ఇది జన్మరాహిత్యం. జన్మకి బీజాల్లోనే లేనట్లే కాబట్టి జన్మే లేదు. ఈ జన్మరాహిత్యమే అదే మోక్షం. మరి జన్మ లేకపోవటం, ఇంకా జన్మలనేవి లేకపోవటం, అదే జీవన్ ముక్తి. జీవించి ఉండగానే ముక్తి పొందటం. చచ్చిపోయిన తర్వాత వచ్చేది ముక్తి కాదు, అది మరణమే. మళ్ళీ జన్మ ఉంటుంది. చనిపోయిన తర్వాత వచ్చేది ఏమి ఉండదు, మళ్ళీ జన్మే. జీవించి ఉండగానే వచ్చేదే ముక్తి కాబట్టి దాన్ని జీవన్ ముక్తి అన్నారు. నేను అనే జీవుడు ఉన్నంత వరకే తిరిగి పుట్టడం. అసలు జీవుడే లేకుండా పోతే ఇంకా పుట్టే అవసరమే ఉండదు. ఈ స్థితిలో బుద్ధి నిలవాలి అంటే విషయాల ద్వారా వచ్చే ఆనందం కన్నా నా లోపల, నాలోనే ఉన్న ఆనందం, నేనే అయిన ఆనందం, నా స్వరూపమే ఆనందం, అదే ఆత్మానందం, అది పొందాలి. అలా ఆత్మానందం అందుతున్న కొద్దీ ఆత్మకి మరింత దగ్గరవుతాం, ఆత్మగా ఉంటాం. తాను ఆత్మ కన్నా వేరుగా ఇంకేమీ ఉండడు. చివరికి అలా ఆత్మగా ఉండిపోతాడు. ఇలా నీవు ఇక్కడే జీవించి ఉండగానే బ్రహ్మానివి అవుతావు అని గురువు ఆశీర్వదిస్తున్నారు శిష్యుణ్ణి. ఇవంతా వివరించి శిష్యుణ్ణి ఆశీర్వదిస్తున్నారు. నిరంతరం నేను బ్రహ్మాన్ని, నేను అంతటా ఉన్నాను, నేనే బ్రహ్మాన్ని, బ్రహ్మమే నేను, నేను సూక్ష్మాతి సూక్ష్మమైన స్వయం ప్రకాశమైన ఆత్మని, పరమాత్మని అనే భావనని నిరంతరం అనుకుంటూ ఉండాలి. సాధన అండి ఇది. ఈ శ్లోకంలోని సాధన చెప్తున్నాను. సమాధి అంటే బుద్ధి కదలకుండా స్థిరంగా ఆత్మలో నిలిచిపోవటమే సమాధి. బుద్ధి కదలకుండా అంటే ఆలోచనల వైపు వెళ్లకుండా, కోరికల వైపు వెళ్లకుండా, విశ్లేషణలు చేయకుండా అలా నిలిచిపోవటం, స్థిరంగా ఆత్మలో నిలిచిపోవటమే సమాధి. బుద్ధి సమస్థితిలో ఉంటే అదే సమాధి. సమాధి అంటే ఆత్మస్థితి. బుద్ధి సమస్థితిలో ఉంటే అదే సమాధి, అదే ఆత్మస్థితి. సమాధి స్థితిలోనే ఆత్మ దర్శనం. ఎందుకు సమాధి కావాలో, సమాధి అంటే లోపల భూగ్రహంలో పెట్టేసి పైన మట్టి కప్పేయటం కాదు. సమాధి అంటే బుద్ధి ఆత్మలో నిలిచిపోవటం. సమస్థితిలో ఉంటే అదే సమాధి, అదే ఆత్మస్థితి. ఈ సమాధి స్థితిలోనే ఆత్మ దర్శనం. ఇంతవరకు నేర్చుకున్న శ్లోకాల్లోని సాధనని మనం చెప్పుకుందాం. చూడండి, సాధనలు ఇప్పుడు చెప్పుకునే సాధనలు నోట్ చేసుకోండి. ఎందుకంటే ఒక 4-5 శ్లోకాలు, 16 శ్లోకం నుంచి చెప్పారు. వాటిలో కొన్నిటిని తీసి నేను ఇక్కడ నోట్ చేశాను. అవి మనం సాధన ప్రక్రియకి ఉపయోగపడతాయి. నిరంతరం నేను బ్రహ్మాన్ని, నేను అంతటా ఉన్నాను, నేనే బ్రహ్మాన్ని, బ్రహ్మాన్నే నేను, నేనే బ్రహ్మాన్ని, బ్రహ్మాన్నే నేను. నేను సూక్ష్మాతి సూక్ష్మమైన స్వయం ప్రకాశమైన ఆత్మను, పరమాత్మను అనే భావన నిరంతరం ఉండాలి. నిరంతరం అంటే ఎప్పుడు ఉండాలి. నేను ఆత్మని, నేను పరమాత్మని అనే భావన నిరంతరం ఉండాలి. ఆత్మనైన నేను, ఇవన్నీ తెలుసున్నవే, కాకపోతే అన్ని ఒక చోట ఉంటాయి, మనం సాధనకు ఉపయోగపడతాయని చెప్తున్నాను. ఆత్మనైన నేను ఈ దేహ మనోబుద్ధుల పనులను, వృత్తులను, వృత్తులైన పనులే, పనులను, వృత్తులను
కేవలంగా చూస్తున్నాను. కేవలంగా చూస్తున్నాను. తర్వాత నెక్స్ట్ తర్వాత సాధన. ఈ జగత్తంతా నాలో కల్పించబడింది. ఈ జగత్తంతా నాలో కల్పించబడింది. ఇక్కడ ఆత్మనైన నాలో అని రాసుకోకపోయినా అది అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఆత్మని కదా, మరి నాలోనే కల్పించబడింది. తర్వాత నెక్స్ట్ 3 అవస్థలను అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 అవస్థలను 3 అవస్థలను సాక్షిగా చూస్తున్నాను. సాక్షిగా చూస్తున్నాను. అందులోనే 3 అవస్థలను సాక్షిగా చూస్తున్నాను. దేహ మనోబుద్ధుల ధర్మాలను చూస్తున్నాను. దేహ మనోబుద్ధుల ధర్మాలను చూస్తున్నాను. అవేం చేస్తున్నాయి? ఆత్మనైన నేను అన్ని దేశ కాల వస్తువులను సాక్షిగా గమనిస్తున్నాను. తృప్తి చెందిన వాళ్ళకి అసంతృప్తి రావచ్చు, కానీ సంతృప్తి చెందిన వాళ్ళకి ఎప్పటికీ అసంతృప్తి రాదు. అంటే మనం ఆ సంతృప్తిని సాధించాలి. ఎప్పుడూ కూడా తృప్తిగా ఉన్నవాడికి ఎప్పుడైనా అసంతృప్తి రావచ్చు, మారిపోవచ్చు, కానీ సంతృప్తి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఎప్పటికీ అసంతృప్తి రాదు. ఆ సంతృప్తితో ఉన్న వాళ్ళకి సాధన చాలా కరతలామలకం. సంతృప్తే సాధనకి కరతలామలకం. అంటే ఎవరికైతే సంతృప్తి ఉంటుందో సాధనకి వాళ్ళకి మెట్లెక్కి వెళ్ళిపోతారు. ఇది మన కోసమేనండి, గురువు గారు ప్రత్యేకించి చెప్పారు. ఇది బాగుంది. ఓకే అండి, 28వ శ్లోకం రేపు చెప్పుకుందాం.